తండ్రి నా దేవునండి ప్రభునేసుక్రీస్తునండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన మన ప్రభు రక్షకుడైనటువంటి క్రీస్తు నామమున మరి ఒకసారి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తూ కూడి ఈ పరిశుద్ధ వారములో మన ప్రభువు మన కొరకు చేయబడినటువంటి పరిపూర్ణమైనటువంటి త్యాగాన్ని స్మరించుకునేటువంటి సమయంలో ఈ పరిశుద్ధ వారములో పరిశుద్ధ గురువారం నాడు మన ప్రభువు శ్రమానుభవానికి సిద్ధపాటు కలిగి ఉండేటువంటి శ్రేయస్కరమైనటువంటి సమయాన్ని మనము కలిగి స్మరించుకుంటూ ఆరాధించడానికి నడిపించబడినటువంటి విధానాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నా. దైవ సాన్నిధ్యము మనల్ని ఎప్పుడు కూడా పవిత్రపరచటము ప్రారంభమవుతుంటుంది. అందుకే దైవ సన్నిధానానికి మనం వెళ్ళినప్పుడు ఆయన మన మొరను వింటాడు, మన బాధలను మన కష్టాల నుంచి ఆయన మనకు విడుదల కలుగు చేస్తాడు అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాం. ఈ పరిపూర్ణమైనటువంటి విశ్వాసములో మన పాపములు, మన అవిధేయత ఇవన్నీ కూడా ఆయన సన్నిధానములో మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపాలన్నీ కూడా పరిహరించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ పరిహారము ఎంత గొప్పది అని అంటే నీవు చేసినటువంటి అతిక్రమమును, అన్యాయాన్ని, నీవు జీవించినటువంటి దైవ వ్యతిరేక సంబంధితమైనటువంటి జీవితాన్ని నువ్వు చేసినటువంటి కన్నిటి ప్రార్థన ద్వారా ఆయన ఆలకించి నిన్ను సంపూర్ణమైనటువంటి శుద్ధుడిగా చేయడం ప్రారంభమవుతుంది. అందుకే శ్రమ అది మానసిక సంబంధితమైనటువంటిదైనా శారీరక సంబంధితమైనటువంటిదైనా మనిషి ఎదుర్కొంటున్నప్పుడు ఆ శ్రమలలో నుంచి దేవుడు పరిపూర్ణమైనటువంటి విడుదలను ఆయన అనుగ్రహించినప్పుడు నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని ఆయన మనకు జ్ఞాపకానికి తెచ్చి వారందరినీ కూడా సంపూర్ణమైనటువంటి శుద్ధిగా చేస్తుంటున్నారు. ఈ శుద్ధీకరించబడినటువంటి ఈనాటి మన జీవితాల్లో మనమందరం కూడా పాప క్షమాపణ పొందుకున్నటువంటి వారము. పాప క్షమాపణ పొందుకోవటానికి ఒక చిన్న ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి వ్యక్తులమైనను కావచ్చు. ఆ వ్యక్తుల యొక్క జీవితము ఈ దినాన్న పరిపూర్ణమైనటువంటి మార్పులోనికి తీసుకొస్తూ ఉండాలి. అందుకే ఈ పరిశుద్ధ వారములలో ప్రతిదీ కూడా ఆయన చేసినటువంటి శ్రమసాను సంబంధితమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా స్మరించుకుంటాం. ఆయన శాస్త్రులతోనూ ప్రధాన యాజకులతోనూ ఆయన ఎదుర్కొనేటువంటి ప్రశ్నలకి తిరిగి ప్రశ్నలతో సమాధానాలు అందిస్తూ క్రీస్తు యొక్క తత్వాన్ని ఆయన వెల్లడించడం ప్రారంభమైంది. అందుకే ఈ యొక్క ప్రణాళికలో దైవ ప్రణాళిక ఇప్పుడు కూడా ప్రశ్నోత్తరాలతోనూ మానవ జీవితము ఉత్తర ప్రత్యుత్తరాలతోనూ ఒకరినొకరు ఇలాగ కాలయాపన చేసేటువంటి సమయం కాదు. కానీ ఆ సమయంలో నుంచి దేవుడి దినాన మనలను విమోచన సంబంధితమైనటువంటి మార్గంలోనికి నడిపిస్తుంటున్నాడు. ఇది ఆయన ఇచ్చేటువంటి పరిపూర్ణమైనటువంటి ఆజ్ఞ, విమోచన సంబంధితమైనటువంటి ఆజ్ఞ. అందుకే ఈ వారమును ఏమంటామంటే ఆదేశానుసారమైనటువంటి వారము, లేకపోతే మాండి గురువారం అని అంటాం. మాండి అనగా లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది, అనగా ఆజ్ఞ లేకపోతే ఆదేశము. ఆజ్ఞ ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ ఉండాలి. ఈ ఆజ్ఞను ఎవరు కూడా అతిక్రమించటానికి కొని ఈ ఆజ్ఞను అతిక్రమించి తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి, తమకు ఇష్టమైనటువంటి భక్తిని ఆచరించడానికి ఇక్కడ ఎటువంటి అవకాశం అనేటువంటిది ఏమాత్రం కూడా లేనే లేదు. ఈయన చూపించేటువంటి కృపలో మనము జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే క్రీస్తు ప్రభువు వారు యెరూషలేమునకు ఆయన ఎదురెళ్తూ ఉంటున్నాడు. ఎందుకు యెరూషలేమునకు ఎదురెళ్తున్నాడు అనగా ఒకటి పస్కా పండుగను ఆచరించడానికి సిద్ధపాటు కలిగి ఆయన వెళుతుంటున్నాడు. ఈ పస్కా అనుభవము ప్రజల జీవితాల్లో పరిపూర్ణమైనటువంటి మార్పును తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని ఆయన కొనసాగిస్తుంటున్నాడు. యెరూషలేములో నింపబడినటువంటి జనాంగమంతయు లోక సంబంధితమైనటువంటి అధికార ఆలోచన కలిగినటువంటి శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలను ఈయనను ఎలాగ చంపాలనేటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటున్నారు. కాబట్టి దైవతత్వము ప్రజలలో పరిపూర్ణమైనటువంటి ప్రేమ, విశ్వాస సంబంధితమైనటువంటి కార్యాచరణను నేర్పిస్తుంటే
మనుషులలో దాగించబడినటువంటి అధికార సంబంధితమైనటువంటి తత్వము, మనుషుల్లో దాగబడినటువంటి మోనో అధికారం, నేనే నేనే అనేటువంటి ఈ తత్వము చాలా ప్రబలంగా వ్యాపించడం ప్రారంభమైంది. ఈ ప్రబలంగా వ్యాపించబడినటువంటి ఈ లక్షణాలలో ఈ పస్కా యొక్క పరమ ఉద్దేశాన్ని కూడా మనుషులు విస్మరింపచేసి మనుషులకు ఇష్టమైనటువంటి బ్రతుకుతో ఏదైనా సాధించాలి, ఏదైనా సాధించాలి. కాబట్టి సాధించడానికి మానవుడు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం ప్రారంభమైంది. శుద్ధీకరించబడినటువంటి జనాంగము, పేరు పెట్టబడినటువంటి జనాంగము కుతంత్రాలకు, అవిధేయతతో జీవించటానికి, నరహత్యను జరిగించటానికి మూల కేంద్రమైనటువంటి వారి హృదయాంతరంగాలు నింపబడ్డాయి. ఈ పస్కా అనుభవము కానీ, ఈ పస్కా పరిపూర్ణమైనటువంటి స్థితిని కానీ వీరు గుర్తించటం లేదు. ఎందుకు ఈ పస్కాను మనం ఆచరించాలి? గతం నుంచి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ పస్కా సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వచ్చేటువంటి పండుగ ఇది. ఈ పండుగను ఆచరించాలి. ఎందువల్లంటే ఐగుప్తులో తాము 430 సంవత్సరాలు బానిసత్వంలో నింపబడినప్పుడు, ఈ బానిసత్వపు బ్రతుకులలో వారు నింపబడి ముందుకు కొనసాగుతూ ఉంటే దేవుడు వారి మొరను విన్నాడు. వారి పట్ల దేవుడు తన దయను చూపించాడు. వారిని విమోచించడానికి దేవుడు మోషేను ఎన్నిక చేసుకుని వారిని నడిపింపచేసబడినటువంటి విధానము, దేవుడు శత్రువుల చేతుల్లో నుంచి ఎలాగ తమలను విమోచించాడో, ఎలాగ తమలను కాపాడాడో ఇవన్నీ కూడా స్మరించుకుంటూ కొనసాగించబడేటువంటి పండుగయే పస్కా పండుగ. ఈ పస్కా పండుగను 20 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి వారు కూడా, పురుషులందరూ కూడా తప్పకుండా వారు ఎక్కడికి చెదరిపోయినా, ఎక్కడ ఉంటున్నా, ఎలాంటి వారుగా ఉంటున్నా తప్పకుండా పస్కా పండుగకు అందరూ వచ్చి ఈ పండుగను ఆచరించవలసిన వారుగా ఉంటున్నాం. మన ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు కూడా చివరిసారిగా తన మరణానికి ముందు తన శిష్యులతో తాను కలిసి ఈ పస్కా పండుగను ఆచరించడానికి నడిపించబడ్డారు. దీన్నే మనము ఆ దిన పస్కా అనుభవాన్ని క్రీస్తు ప్రభుల వారు దీనిని ది లాస్ట్ మీల్ అనగా దీనిని ప్రభు భోజనంగా ఆయన మార్చాడు. క్రీస్తు ప్రభుల వారు ఈ పస్కా అనుభవము అనగబడినటువంటి విమోచన సంబంధితమైనటువంటి ఈ ప్రణాళికలలో నుంచి దేవుడు మనుషులకు ఎందుకు విముక్తిని, విమోచన సంబంధమైనటువంటి తన కృపను ఆయన అనుగ్రహింపచేశాడు అంటే, ఆయన తన జనాంగాన్ని, తన ప్రజలందరినీ కూడా చాలా పరిపూర్ణంగా తాను ప్రేమించాడు. ఎంత మట్టుకు ప్రేమించాడంటే అంతము మట్టుకు కూడా ఆయన ప్రేమించడము ప్రారంభమైంది. మనం చదువుకున్నటువంటి దైవలేఖన భాగము యోహాను శుభవార్త 13వ అధ్యాయము 1వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించును. అంతము వరకు తాను ప్రేమించును. లోకములో తాను ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉంటున్నాడో, కాబట్టి లోకములో తాను ప్రేమించినటువంటి వారిని, లోకమేమై ఉన్నది అనగా ఈ లోకములో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవబడము. మనుషులు తమకు ఇష్టమైనటువంటి నడవడిక చేత తమ మార్గాన్ని చెడిపివేసుకున్నారు. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆదరణను, దేవుని యొక్క వాత్సల్యతను అవసరానికి వారు జ్ఞాపకం తెచ్చుకున్నారు. శ్రమరాగానే దేవుని దగ్గరకు వచ్చారు, బాధరాగానే దేవుని దగ్గరకు వచ్చారు. అయినా దేవుడు తన ప్రజలను ప్రేమించి సంరక్షించి వారి ప్రతి అవసరత కూడా ఆయన తీర్చటము ప్రారంభమైంది. ఈయన ఎలాగ ప్రేమించాడు? తాను అంతము వరకు కూడా, ఎలాగ అనగా తాను ఈ లోకములో నుంచి వెలివేయబడేటువంటి దినము మొదలుకొని తిరిగి పునరుద్ధానము చెందేంత మట్టుకు కూడా అంతము వరకు అనగా ఆయన తన ప్రజలు మార్పు చెందే అంత మట్టుకు, అంటే అంతము అనగా వాడి నాశనం అయ్యేంత మట్టుకు కాదు, ఈ ప్రజలు మార్పు చెందే అంత మట్టుకు. ఎప్పుడు మార్పు చెందుతాడు? ఒకటికి తగిన సమయము, దేవుని యొక్క పిలుపు అందించబడినప్పుడు ఒకడు తమ వెంటనే తాను గ్రహించగలుగుతుంటున్నాడు. రాతి నేలబడినటువంటి స్వభావంతో ఉంటే, కొంతమంది రాతి నేల మన్ను కలిగినటువంటి స్వభావంతో నింపబడుతుంటే, ఒకరు మంచి నేల పడినటువంటి విత్తనాల వలె ఈ 38 దినముల యొక్క ఆచరణ ఆధ్యాత్మికపరమైనటువంటి మార్పును తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తి మారేంత మట్టుకు కూడా ఎప్పుడు మారుతాడు అని అంటే, తాను దేవుని వైపు చూసినప్పుడు, దేవుని తాను గుర్తించగలిగినప్పుడు మాత్రమే తాను వెంటనే మార్పు చెందడానికి అవకాశం కలుగుతున్నది. అందుకే మరణకరమైన సమయం ఎదురైనా, మరణకరమైనటువంటి పరిస్థితులతో జీవితాన్ని కొనసాగిస్తుంటున్న
ఆ వ్యక్తి సంపూర్ణంగా మార్పు చెందేటువంటి ప్రయత్నం కలిగి ఉన్నది. అందుకే ఆయన ప్రేమిస్తుంటున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పగా ప్రేమ అంటే అది ఏమాత్రం కూడా హద్దులు కానీ ఎల్లలు కానీ లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తుంటున్నాడు. అందుకే ఈ 38 దినాలలో మీరు ఆచరిస్తుంటున్న దేవాలయము వెలుపట జీవితం దైవ చిత్తానికి వ్యతిరేకకరంగా జీవిస్తుంటున్న దేవుడు మనిషికి ఒక అవకాశాన్ని అందిస్తుంటున్నాడు. ఎటువంటి అవకాశం అంటే మనుషులందరూ కూడా శుద్ధీకరించబడాలి. శుద్ధి లేకుండా పాపిగాన్ని మిగిలిపోవటం కాదు, పాపపు జీవితాన్ని కలిగి ఉండడం కాదు, పాపముతో నడిపించబడేటువంటి విధానాన్ని కలిగి ఉండడం కాదు. కాబట్టి దేవుడు పరిశుద్ధమైనటువంటి స్థితిని అలంకరింపజేస్తుంటున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి స్థితిలో అలంకరణలో దేవుడు మీకు ఒక బాధ్యతనిచ్చాడే. ఆ బాధ్యతలో మీరు ఏమవుతూ ఉన్నారంటే వాటిని సంపూర్ణంగా నెరవేర్చగలుగుతూ దైవ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారుగా మారుతూ ఉండాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా అనగా మనలందరినీ కూడా దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించినటువంటి దేవుడు మన మీద ఒక బాధ్యతను పెట్టాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఇతరులను మీరు ప్రేమించండి. మీరు ఎప్పుడైతే దేవుణ్ణి మీరు ప్రేమించగలుగుతుంటారో దైవ ఆజ్ఞలను మీరు పాటించగలుగుతుంటారు. దైవ ఆజ్ఞలను మీరు పాటించలేదు అంటే దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. భయము భక్తి లేనటువంటి వ్యక్తి ఈ లోకంలో జీవించడం ప్రారంభమవుతుంటున్నప్పుడు ఈ లోకంలో లోకం యొక్క నడవడిక చొప్పున ఎప్పుడైతే నడిపించబడుతుంటున్నారో నువ్వు శుద్ధీకరించబడేటువంటి అవకాశాన్ని ఆలోచన విధానాన్ని నువ్వు కోల్పోయేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉంటావు. రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయము 9వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే రాజుల మొదటి గ్రంథము 14:9 నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములు పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి యరొబాము దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి మనవలే. అతడు రాజు అయ్యాడు, మనము సాధారణ మనుషులమయ్యాము. మన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో అదేవిధంగా దేవుడు ఆ వ్యక్తిని పరిపూర్ణంగా ప్రేమించాడు. పరిపూర్ణంగా ప్రేమించి తన ప్రజలను పరిపాలించేటువంటి యోగ్యతను ఈనాడు మీరు మీ కుటుంబాల మీద ఎటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాడో అదేవిధంగా క్రీస్తు ప్రభుల వారు తన కృపను మన అందరిపై కుంపు నింపుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడో యరొబాము తన అధికారయుతమైనటువంటి భావావేశాలతో ఆలోచనతో నేను రాజును కదా, నేనేమైనా చేయవచ్చు, కాబట్టి నేను ఏమైనా చేయొచ్చు అనేటువంటి భావన మనుషుల్లోనికి ఎప్పుడు కూడా రాకూడదండి. ఈ 40 దినాలు కదా అయిపోయిన తర్వాత నా ఇష్టం వచ్చినట్లు నేను తినవచ్చు, నా ఇష్టం వచ్చినట్లు నేను జీవించవచ్చు. లేదు, నువ్వు దేవుని సన్నిధానానికి నువ్వు నడిపించబడ్డావంటే దేవుడు నీ మీద ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మీరు పిలువబడినటువంటి వారు. అందుకే సంగమా ప్రార్థించడానికి రండి అనగానే ఆరవగానే ప్రార్థించడానికి వచ్చారు. మీరు పిలువబడినటువంటి మీరు ఏర్పరచబడుతూ ఉండాలి. దేవుడు మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చాడు. అందుకే మీరు చదవగలిగారు, మీరు ప్రార్థించగలిగారు, మీరు దేవుని వాక్యాన్ని ప్రబోధింప చేయగలిగారు మీకు ఇవ్వబడినటువంటి దైవ సంబంధితమైన జ్ఞానంతో. ఎప్పుడైతే ఉద్దేశాలను దైవ సంబంధితమైనటువంటి ప్రణాళికను మనిషి ఎప్పుడైతే విడిచిపెట్టాడో ఇతడు ఎలా ప్రవర్తించాడంటే తనకు ముందున్న వారి కంటే తనకు ముందుగా పరిపాలించినటువంటి దావీదు తన యొక్క రాజరిక సంబంధితమైన వంశంలో నుంచి నడిపించబడినటువంటి వాడు ఎలాగ ఉన్నాడంటే నువ్వు దావీదు ఎలాగ ప్రవర్తించాడో యథార్థంగా ఆ యథార్థతను కోల్పోయి నువ్వు ఎలాగ జీవిస్తావంటే ఇతర దేవతలను విగ్రహములను పెట్టుకుని నువ్వేం చేసావంటే కోపాన్ని నువ్వు పుట్టించావు. ఏదైతే నీకు స్థిరము కాదో ఆ స్థిరము కానటువంటి దానిని బహుగా ప్రేమించను. మరణం మట్టుకు కూడా మనుషుడు దాన్నే ప్రేమిస్తుంటున్నాడు. ఎప్పుడు దాకా అంటే చచ్చిపోయేటప్పుడు చివరిగా అడుగుతుంటాం. ముసలివాళ్ళు అయితే ముసలివాళ్ళు, లేకపోతే అనారోగ్య సమస్యతో ఉండి హాస్పిటల్లో ఉంటే పక్కన ఉన్నవాడు ఏదో సలహా ఇస్తాడు. ఏమంటున్నారు, పోతాడా ఉంటాడా? పోయేటట్టయితే ఎక్కడేం పెట్టాడో అడుగు నువ్వు. పోయేవాడైతే ఎక్కడేం పెట్టాడో ఎవరికి ఎంత ఇచ్చాడో. సమాజం చాలా దారుణంగా మారిపోయింది. దేవుని మీద ఆధారపడుతూ ప్రభువా మా తల్లిని మా తండ్రిని ఉజ్జీవింప చేయండి, మరలా శక్తి నింపండి, నా సభ్యులను మీరు ప్రేమించండి, అతనికి ఆరోగ్యాన్ని అనుగ్రహింపచేసి మరలా మా మధ్య నడిపింప చేయండి అని ప్రార్థన చేయవలసినటువంటి మనుషులు ఏం చేస్తున్నారంటే వాడు చావటానికి ముందే ఎక్కడ ఏమేమి పెట్టాడో అడుగు. ఒకవేళ చెప్పకుండా చచ్చిపోయాడా బయటికి రావడానికి ముందే వాడు ఏలు ముద్రలో తీసుకో, మా కళ్ళ ముందే శవాన్ని సిద్ధపాటు చేస్తూ పాస్కారు కూర్చో మేము ఏలు ముద్రలు లేపించుకున్నాం. కొల్లలుగా చూసాం మేము వాళ్ళని. ఏంటనగా ఎంటీ పేపర్స్ మీద స్టాంపించు.
కాబట్టి మనుషుడు దేనిని నమ్ముకున్నాడు? తాను నమ్ముకోవటమే కాదు, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ఈ ప్రియ జనాంగం అంతా కూడా, దేవుని ప్రేమను కలిగి ఆయన ఉద్దేశంతో నడిపించబడినటువంటి ఈ ప్రియ జనాంగం అంతా కూడా ఆయన ప్రేమ వాత్సల్యతను గుర్తించకుండా తాను దేవునికి విరోధమైనటువంటి విగ్రహారాధన సంబంధితమైనటువంటి జీవితము, నీ ధనమే నీ దేవుడు, నీ కడుపే నీ దేవుడు, నీ జీవితమే నీ దేవుడు, ప్రేమించేటువంటి దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకునేటువంటి ప్రజలు ఆ ప్రేమమైనటువంటి దైవతత్వాన్ని విడిచిపెట్టి తాను ముందుకు అలాగే కొనసాగిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ తాను అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే, అయ్యో ప్రవక్త ఉన్నాడు అహియా అటువంటి దానికి ప్రతిదాన్ని కూడా దేవుడు మాట్లాడుతుంటాడు, జ్ఞాపకానికి తెస్తుంటాడు, బుద్ధి తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ ప్రవక్త గుడ్డివాడుగా ఉన్నాడు, కాబట్టి తన భార్యకు నేర్పిస్తున్నాడు, నువ్వు ఇప్పుడు వేషం వేసుకుని వెళ్ళు. రెండవ వచన భాగం నుంచి మనం చదువుకున్నట్లయితే, రెండవ వచనంలో యరొబాము తన భార్యతో ఇట్లా నేను, నీవు లేచి యరొబాము భార్యవని తెలియకుండా మారు వేషము వేసుకుని షిలోహునకు పొమ్ము, ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడ ఉన్నాడు. కాబట్టి తన భార్యను పంపిస్తుంటున్నాడు, నువ్వు వెళ్ళు. ఎలాగా? విగ్రహారాధన చేస్తూ దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి, దేవునితో కలిసి ముందుకు కొనసాగించవలసిన వాడు అహియా ప్రవక్త చేత ఎన్నిక చేయబడినటువంటి రాజు ఇప్పుడు ఏం చేస్తాడంటే తన భార్యకు జ్ఞాపకానికి తెస్తుంటున్నాడు, నువ్వు వెళ్ళి. ఎలాగ వెళ్ళాలి నువ్వు ఆయన దగ్గరకు, ప్రవక్త దగ్గరకు? వేషము వేసుకుని వెళ్ళు, వేషము వేసుకుని వెళ్ళు. నీ వేషము ఎప్పుడు దాకా కొనసాగుతూ ఉంటుంది అంటే, మనుషుల ఎదుట నువ్వు వేషం వేసుకుని రావచ్చు, కానీ దేవుని దగ్గర ఏ వేషం వేసుకోవడానికి అవకాశం లేనే లేదు. ఎందువల్లంటే దేవుడు హృదయాంతరంగములను పరిశోధించేటువంటి వాడు. కాబట్టి నీవు నీ ఆలయానికి నడిపించబడినప్పుడు, నువ్వు నీ ప్రవక్త దగ్గర నడిపించబడినప్పుడు, నువ్వు దైవలేఖనాన్ని ధ్యానం చేస్తుంటున్నప్పుడు, నీవు ఆలయానికి మీరు ఎందుకు వచ్చారంటే ఆ ప్రేమించేటువంటి దేవుడు మిమ్మల్ని శుద్ధీకరింపచేసి మిమ్మల్ని ఆశీర్వదింపజేస్తాడనేటువంటి దైవ సంకల్పంతో మీరు వచ్చారు. ఆ దైవ సంకల్పం కలిగినటువంటి మీరు ఎలా ఉంటూ ఉండాలి అనంటే, మీ యజమాని యొక్క పాపములను, నీ కుటుంబ సభ్యుల యొక్క పాపములు, దోషములు ఏం చేయాలంటే మీరు అక్కడ ఒప్పుకోవటమో జరగాలి. ప్రార్థనకు 10 నిమిషాల ముందు మీరు వచ్చారు. 10 నిమిషాల ముందు మీరు వచ్చారంటే మీరు ఎవరితో గడపచ్చు? ఆ సమయాన్ని దేవునితో గడపవచ్చు. లోక సంబంధితమైన మాటలతో మనం ఎప్పుడైతే గడుపుతుంటున్నామో, నువ్వు ప్రార్థించడానికి వచ్చిన నీవు, నీ పాపాలు ఒప్పుకోవలసినటువంటి నువ్వు ఆ పాపాలు ఒప్పుకోవటం లేదు. నువ్వు నడిపించబడేటువంటి ప్రతిస్థితి కూడా నీకు మరణకరమైనటువంటి స్థితిని తీసుకురావడం ప్రారంభం. అందుకే యెహోవా సన్నిధిలో నుండి ఆయన ఉగ్రత బయలుదేరుతుంది. ప్రజలు పాపములను ఒప్పుకోవటం మానేశారు, పాప జీవితాలను జీవించడానికి అలవాటు పడిపోయారు. కాబట్టి ఈ పాప జీవితంతో అలవాటు పడినప్పుడు తాను యజమానుడు, పక్కటముక్ కదా యజమానుడు ఏం చెప్తే అదే చేస్తుంది. వేషం వేసుకుని వెళ్ళేటువంటి ఆమె, అయ్యా నేను వేషం వేసుకోను, నువ్వు చేసేటువంటి నడవడిక, ఆలోచన దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఉంది. మాట్లాడవలసినటువంటి ఆమె మాట్లాడకుండా తన యజమానికి చేసేటువంటి దురహంకారానికి, అతను చేసేటువంటి నాశనకరమైనటువంటి పరిస్థితులను సమర్థించుకుంటూ ఆలయంలోనికి, అనగా షిలోహులోనికి, షిలోహలయం ఉంది, దేవుని ఆలయం ఉంది. దేవుడు మాట్లాడాడు, షిలోహులో దేవుడు ఉన్నప్పుడు షిలోహ ఆలయంలో ప్రార్థన చేస్తే అన్నా అని దేవుడు ఆలకించాడు. అంతటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన ఆలయంలోనికి ఈమె ఎలాగొచ్చింది? వేషము వేసుకునే. నువ్వు ఒప్పుకునేటువంటి ప్రయత్నము, ఒప్పుకునేటువంటి పరిస్థితి కనిపించటం లేదు. నీ నడవడికి ఎలా నడిపించబడుతుందట? నాశనకరమైనటువంటి స్థితి. అందుకే దైవలేఖనం కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లు పెరికి వేయును. పెరికి వేసేటువంటి గుణము, పెరికి వేసేటువంటి లక్షణము పక్కటెముకు చాలా పవర్ఫుల్గా నడిపించబడుతుంది. తాను వేషం వేసుకుని వస్తే, ఇదిగో ప్రవక్త గుడ్డివాడు కదా, పాస్టర్ గారికి ఏం తెలిసిద్ది? మనం ఎలాంటి వారము, మనం ఎలాగ నడిపించబడ్డామో ఎవరికేం తెలిసిద్ది? ఆయనకి ఎవడో చెప్తే తెలియాలి కదంటే, లేదు, దేవుడు జోక్యం చేసుకుంటాడు. నువ్వేమై ఉన్నావో, నీ నడవడిక ఏమై ఉందో, నువ్వు ఆలయానికి ఎలాగ వస్తుంటున్నావో, నీ యజమానితో కలిసి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు ప్రార్థించడానికి వచ్చినప్పుడు నీ ప్రార్థన నీకు మరొకతైనట్లుగా వచ్చుచున్నది కనుక నేను నీకు సెలవిచ్చినట్లు నువ్వు ఆమెతో చెప్పవలేను. చదవండి. అంతలో అహియా వచ్చాను. ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా, నేను యరొబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషము వేసుకుని వచ్చటయేలా? కఠినమైన మాటలు చెప్పవలనని నాతో ఎవరు మాట్లాడాడంటే దేవుడు మాట్లాడాడు. నీవు కాయలా పడిపోయినటువంటి నీ కుమారుడు విషయమై
నీ యజమాని చేసేటువంటి అక్రమ సంబంధమైనటువంటి ఆలోచన విధానమై అతడు దైవుని చిత్తానికి వ్యతిరేకకరంగా అతడు జీవిస్తూ ఉంటే, ఆ ఒప్పుకునేటువంటి ప్రయత్నంలో రావాల్సిన నువ్వు ఎలా వచ్చావంటే, నువ్వు మారు వేషం. అందుకే మరి ఒకతై ఉండినట్లు రాజుగారి భార్యలా కాదు, వేరొకడి ఆలోచన విధానాన్ని కలిగి రూపము మార్చుకుని వేషంతో ఆలయానికి వచ్చింది. వేషంతో ఆలయానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తుంటున్నాడు అని అంటే, దేవుడు ముందుగానే ప్రవక్త చెబుతుంటున్నాడు, నువ్వు ఎలా వస్తున్నావో, నీ నడకేంటో, నీ ఆలోచన ఏంటో సమస్తం కూడా దేవునికి తెలుసు. దేవుడు తన బిడ్డలను, తన వారిని రక్షించుకుని అసమర్థుడా? నువ్వు చేస్తా ఉంటే ఊరుకునే ఉంటాడా? తన బిడ్డలకు తను ఎదుటివాడు వేసేటువంటి దైవునికి వ్యతిరేకకరంగా నువ్వు చేసేటువంటి ప్రతి ఆలోచనలో దేవుడు తన బిడ్డలను, తన వారిని కాపాడుకోలేడా? దేవుడు తప్పకుండా కాపాడు. అయ్యో, దేవుడు సెలవిస్తుంటున్నాడు. వెంటనే ఆయన మాట్లాడుతూ, నేను కళ్ళు లేకుండా కావచ్చు, కాబట్టి మీరు బయట చేసేటువంటిది మాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు మాట్లాడతాడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. తన బిడ్డలను సమర్థించుకుని రక్షించేటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఎప్పుడైతే ఈమె వచ్చిందో, అయ్యో, ఇప్పుడు నీకు రావలసినటువంటి శుభవచనం. ఎందువల్లంటే నువ్వు వేషం వేసుకుని వచ్చావు కదా, నువ్వు వేషం లేకుండా ఆలయానికి వస్తే దేవుడు నీ మొర వినేవాడు. కానీ నువ్వు వేషం వేసుకుని వచ్చావు. ఆలయము దేవుని ఆలయము, అంతేకాని ఇది దొంగల గుహ కాదు. దొంగలాగా వేషం వేసుకుని మారు మనసు నటించినట్లు భావనతో ఎప్పుడైతే బ్రతకటం అనేటువంటిది ప్రారంభమవుతుంటుందో, దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా అంటున్నాడు, అయ్యో, ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా. ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో తెలుసా? వేషముతోనూ మోసముతోనూ నడిపించబడినటువంటి నీ బ్రతుకుల్లో కలిగేటువంటి ఆలోచన ఎలాంటిది అంటే, నీ కాలి చప్పుడు విని నేను చెబుతుంటున్నాను. నీ కాలి చప్పుడు బట్టి, నీ నడవడికను బట్టి నేను ఎప్పుడు చెబుతూ ఉంటున్నాను. 12వ వచన భాగంలో మనం చదువుకున్నట్లయితే, కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదముల పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోను. ఎప్పుడు? నీవు నా దగ్గరికి ఎలాగొచ్చావు? వేషం వేసుకుని వచ్చావు. వేషముతో నీ నడకను సాగించావు. వేషముతో నీ యొక్క ఆలోచన జ్ఞాపకం తెచ్చావు. వేషంతో నీ నడకను కొనసాగింప చేయడం ప్రారంభం చేసావు. అందుకే నడక అనేటువంటిది ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. నడక ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడిపించబడుతూ ఉండాలి. అందుకే దుష్టుల మార్గము ఎవరికి తెలియను? యెహోవాకు తెలియను. నాశనకరమైనటువంటి మార్గాన్ని నువ్వు నడుస్తూ ఉంటే దేవుడు ఒక జ్ఞాపకానికి తెస్తున్నాడు. నువ్వు మారటానికి ఒక అవకాశం. ఎందువల్లంటే నీతిమంతులను సంరక్షించేటువంటి దేవుడు నీ పట్ల నీ నడవడికని జ్ఞాపకం తెస్తున్నాడు. అందుకే దుష్టులు పగరెక్కి యెహోవా ఎవడని అంటారు, దేవుడు ఎవడని కూడా అంటారు, దైవ జనాంగం ఎవడని కూడా అంటే. ఎందుకంటే పొగరెక్కినప్పుడు భార్యతో వేషం వేపిస్తాడు, పిల్లోడేమైపోతున్నాడు, నువ్వు కనిన బిడ్డలు ఏమైపోతున్నారు, నీ బిడ్డలకు దీవెన తీసుకెళ్లాల్సినటువంటి నీవు శాపాన్ని పట్టుకెళ్ళటం ఏంటి? ఎప్పుడైతే ఈమె నడక ఎప్పుడైతే ప్రారంభమైందో, ఈ నడకను ఆయన గుర్తించగలిగి అంటున్నాడు కదా, నీ పాదములు ఎప్పుడైతే నువ్వు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు నీ పట్టణంలోకి ప్రవేశించగలనే ఏం జరుగుద్ది? నీ బిడ్డ చనిపోతాడు. నీ పాదములు ఊరిలోకి, నువ్వు ఊరిలోనికి వెళ్ళి ఒక ఆలయానికి వచ్చి నీ దగ్గర నుంచి ఏం పట్టుకు వెళ్ళాలి అని అంటే, నీ బిడ్డలకు దీవెనలు నువ్వు పట్టుకెళ్ళాలి. దీవెనలు పట్టుకెళ్ళేటువంటి ఈ సంస్కృతిలో నుంచి ఇవేం తీసుకెళ్తుందంటే, తాను చేసినటువంటి మోసము, తాను యజమానుడు చేసినటువంటి మోసము, ఈ వ్యతిరేకత అంతా కూడా కలియబుచ్చుకుని, ఇదిగో కాయలాగా పడి ఉన్న కుమారుడు నువ్వు అడుగు పెడితే చాలు, ఈ అడుగు ఏమైపోద్ది? నీ బిడ్డ యొక్క ప్రాణాలను తీసివేస్తుంది. ఈ మనుషులందరూ కూడా తల్లిదండ్రుల పాపాలను బిడ్డలకు వారసత్వ సంపదగా అందించేటువంటి తరుణం ప్రారంభమైంది. అందుకే తల్లిదండ్రుల దోషం ఎవరి మీదకి వస్తుంది? పిల్లల మీదకి వస్తుంది. ఇది వారసత్వ సంపదగా కొనసాగుతుంది. కాబట్టి దేవుని ఆలయము మనుషులను పవిత్రపరుస్తుంది. దేవుని ఆజ్ఞ, అందుకే ఆజ్ఞ, ఆదేశము, దేవుని ఆజ్ఞలను ఆదేశాలను పాటిస్తూ ఉంటే భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతుంటావు. నీవు కన్నినటువంటి బిడ్డలు ఒలీవల మొక్కల వలె వర్ధిల్లుతూ ఉంటారు. కాబట్టి ఈ నడవడిక, ఈ ఆలోచన ఎలాగ నడిపించబడింది, ఎలాగ ముందుకు కొనసాగుతుందంటే, ఈ పాప సంబంధితమైనటువంటి నడవడిక, నీ వాక్యము నా పాదములకు, వాక్యము లేనటువంటి నడవడిక ఎప్పుడైతే ప్రారంభమైందో, క్రీస్తు ప్రభువుల వారు తన జనాంగాన్ని అనగా తనతో నింపబడినటువంటి తన శిష్యులతో ప్రారంభం చేశాడు. ఇప్పుడు మీరు మీ కుటుంబాలకు అందించవలసింది అనగా, ఆయన తాను వారిని ఎన్నిక చేసుకున్నాడు. ఆయన వారిని ప్రేమించాడు. ఆయన వారి పట్ల తన కృపను నింపాడు. 3.5 సంవత్సరాల్లో వారు తన వెంబడి నింపుకున్నారు. కాబట్టి ఈ మనుషుల్లోనికి ఏమొచ్చేసిందంటే,
అవిధేయతతో కూడినటువంటి లక్షణం వచ్చింది. వీరి పాదాలు, వీరు నడిచేటువంటి నడవడిక దైవ చిత్తానికి వ్యతిరేకకరంగా నడిపించబడటం అనేటువంటిది ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆయన వారిని గద్దింప చేయటం ప్రారంభం చేశాడు. వారి ప్రజల మనోస్థితిని ఆయన గుర్తెరుగుతూ ఉంటున్నాడు. లూకా శుభవార్త 22వ అధ్యాయము, లూకా శుభవార్త 22వ అధ్యాయం 24వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడినో అను వాదము వారిలో పుట్టగా, పిలువబడినటువంటి జనాంగము, వాళ్ళు వీళ్ళు ఎలా చేస్తుంటున్నారంటే, ఆయనతో కలిసి నడుస్తూ ఆయనతో కలిసి వెంబడించవలసినటువంటి వారు ఏమవుతున్నారంటే, మాలో ఎవడు గొప్ప. మనుషులు చేసేటువంటి మొట్టమొదటి ప్రణాళికలో మేము గొప్పవారము, కాబట్టి మేము గొప్పవారం అవ్వటానికి మేము నడిచేటువంటి నడవడిక ఎటువంటిది, అది ఎవడికి జ్ఞాపకం రావటం లేదు, అది ఎలాగా ఉండటం లేదు. మేము ఎలాగైనా గొప్పవాళ్ళం అవ్వాలి. దొంగతనం చేసైనా గొప్పవాళ్ళం అవ్వాలి, మోసం చేసైనా గొప్పవాళ్ళం అవ్వాలి. కానీ ఈ నడవడికల్లో దేవుని చేత నేను ఆశీర్వదించబడాలి అనేటువంటి భావన ఎక్కడ కూడా మనుషుల్లోనికి రావడం లేదు. అందుకే మీలో ఎవడైనా గొప్పవాడై ఉండాలి అని అంటే, మనము దీవించబడాలి అని దేవుని సన్నిధానం వచ్చినప్పుడు అహంభావంతో దైవ సన్నిధానానికి రావడం కాదు. అహంభావయుతమైనటువంటి భావనతో నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నీవు దేవుడు నీ మొరని ఎప్పుడు కూడా ఆలకించేటువంటి వాడుగా ఉండడు. నువ్వు దీవించబడాలా, నీ పాపములు పరిహరించబడాలా, నువ్వు పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా నువ్వు ముందుకు కొనసాగుతూ ఉండాలంటే ఆయన మనకు జ్ఞాపకం తెస్తున్నాడు కదా, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండాలంటే వాడు ఏమవ్వాలి, మొట్టమొదటిగా వాడు పరిచారకుడై ఉండవలేను. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 26వ వచన భాగంలో ఆయన మనకు జ్ఞాపకం తీసుకుంటున్నాడు. మత్తయి శుభవార్త, మీలో అలాగా ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరెనో వాడు మొదట పరిచారకుడై ఉండవలేను. కాబట్టి మనము బహుగా దీవించబడాలని ఆలయానికి వచ్చినప్పుడు ఇష్టానుసారమైనటువంటి నడవడికతో వస్తే ఆయన మనల్ని ఏమాత్రం కూడా ఆయన మనల్ని దీవించడు. కాబట్టి మీరు గొప్పవాళ్ళ వల్ల మీలో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం, మీ జనరేషన్ మాత్రమే కాదు, మీ తదుపరి జనరేషన్ కూడా, మీ మనోసంతానం కూడా ఎలా ఉండాలంటే చాలా గొప్పగా ఉండాలి. ఆ గొప్పగా ఉండాలి అని అంటే మొదటగా మీరు ఎలా దీవించబడ్డారు అనగా, ఎలాగ మీరు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నారో ఈ తగ్గింపు జీవితాన్ని మీరును కలిగి ఉండండి. అందుకే క్రీస్తు ప్రభుల వారు మాటకు పరిమితం చేయలేదు. శిష్యుల్లో వాదం రావటం ప్రారంభమైంది. నేను గొప్ప అనేటువంటి వాదములోనికి వచ్చారు. ఇదా 3 సంవత్సరాల్లో వారికి నేర్పించింది ఆయన. కాబట్టి ఆయనే తాను చొరవ తీసుకున్నాడు. కాబట్టి తాను చొరవ తీసుకుని వారితో ఒక మహోన్నతమైనటువంటి కార్యాచరణ చేయడం ప్రారంభమైంది. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును కూడా ఒకరినొకరు కూడా ఇతరులను మీరు ప్రేమించండి. ఆ మాటను మనము ధ్యానం చేయగలుగుతున్నట్లయితే ఆయన అంటాడు చాలా గొప్పగా, అటువంటి ప్రేమను మీరు ఇతరుల పట్ల మీరు చూపించండి. ఎందువల్లంటే మీరు నన్ను వెంబడించేటువంటి ప్రియమైనటువంటి జనాంగముగా మీరు ఉన్నారు. 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 13-15 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగూ చేయుచున్నాను. ఏం చేశాడు క్రీస్తు ప్రభుల వారు? వాదం వచ్చింది కదా, వాదం రంగాలనే 2 వర్గాలుగా చేసి బయటకు తోలేయలేదు. వాళ్ళకి మాదిరికరమైనటువంటి స్వభావాన్ని చూపిస్తూ నేను ఇప్పుడు మీకు ఒక మాదిరికరమైనటువంటి స్వభావాన్ని చూపించబోతున్నాడు. పస్కా దినాన సిద్ధపాటు కలిగి పాదములు కడుగుకొని ఆచరించేటువంటి వ్యక్తులతో ఇప్పుడు మరొక నూతనమైనటువంటి సంస్కృతిని ఆయన తీసుకుని వచ్చాడు. తనను తాను తగ్గించుకుని ముందే చెప్పాడు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండాలంటే వాడు ఏమై ఉండాలి? పరిచాడుకుని పని చెప్పంగానే బయటకు పారిపోవడం కాదు. కొన్నిసార్లు చూస్తుంటాం, ఏదైనా పని చెప్తే పిల్లలు వెంటనే వెళ్ళిపోతుంటారు. అది మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అంతే, ఒకళ్ళకి చెప్తే వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్తున్నావేంటి, నాకు చెప్పవేంటి. ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, మీరు పారిపోవద్దు. కాబట్టి మీరు పారిపోకుండా మీలో గొప్పవారై ఉండాలంటే ఆయన ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆయన తన శిష్యుల యొక్క పాదాలు కడగటము ప్రారంభము చేయటం అనేటువంటి ప్రారంభమవుతుంది. నేను చేశాను కాబట్టి మీరు కూడా ఇలాగా చెయ్యండి. ఎందుకు మీరు ఇలాగ చేయాలి అని అంటే, మీరు నన్ను ఏమన్నారు? బోధకుడు అన్నారు, రబ్బీ అన్నారు. బోధకుడు అంటే వెలుగు నింపేటువంటి వాడు. ఈ వెలుగు నింపేటువంటి వ్యక్తిని మీరు విశ్వసించి మీరు ముందుకు కొనసాగించబడినటువంటి మీరు ఇప్పుడు ఆయన బోధలను మీరు అంగీకరించండి. కాబట్టి మలినత్వపు స్వభావముతో మీరు ఎప్పుడైతే ముందుకు కొనసాగుతుంటున్నారో అప్పుడు మీలో వాదం రావటం ప్రారంభమవుతుంటుంది. నేను గొప్ప. అందుకే మీ పాదములు తడబడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడికి వెళుతున్నాము, ఎలాంటి వారితో కూర్చుంటున్నాము,
ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నాము? ఎందువల్లంటే నీ వాకిట నీ పాపము పొంచి ఉండను. కాబట్టి నీ వాకిట పొంచి ఉండేటువంటి పాదాలు నువ్వు తగిలించుకుంటావు, చెప్పులు తగిలించుకుంటావు. అందుకే తండ్రి అయినటువంటి దేవుడు మోషేని పిలిచినప్పుడు నువ్వు తిరిగి తిరిగి వచ్చావు. నువ్వు నా స్థలంలోనికి రావాలంటే నువ్వేం చేయాలి? నీ చెప్పులు విప్పు నువ్వు రా. ఎందువల్లంటే ఇది పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలములోనికి ఆయన నిన్ను పిలిచాడు అని అంటే ఆయన నీలో ఉండేటువంటి బలహీనతను చూసి ప్రశ్నించడానికి కాదు. ఆయన మిమ్మల్ని క్షమించేటువంటి వాడుగా, క్షమించపూర్వకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి కృపను నింపేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి శిష్యులంతా కూడా తిరుగుబాటు చేసి తమ పాదాల్లో నింపుకున్నారు. ఈ పాదధూళి వాళ్ళకి అంటింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి వాదం అనేటువంటి పాదధూళి పుట్టింది వాళ్ళలో. ఆ పాదధూళిని దులిపివేయటానికి ఆయన ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటగా ఆయన వారిని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తనను తాను తగ్గించుకొని దైవ కుమారుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే మనుషుల పాదాలు కడగడం ప్రారంభమవుతుంది. రెండోది మనం చూడగలుగుతున్నట్లయితే మత్తయి శుభవార్త 26వ అధ్యాయము, మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 14 వచ్చిన భాగంలో మనం చదువుకున్నట్లయితే ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనకు అప్పగించిన యెడల నాకేమి ఇతరని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములను తూచి వానికిచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెడుతుండను. ఈ వ్యక్తి యొక్క భావము, ఈ వ్యక్తి యొక్క ఆలోచన ఆయనకు సంపూర్ణంగా తెలుసు. వీడికి అంటినటువంటి ఈ పాదధూళి ఇప్పుడు తొడవాలా ఆయన. ఇప్పుడు వాడికి అంటినటువంటి, ఎందుకంటే వాడు నడిచినటువంటి మార్గము దేవుని మార్గం కాదు. అంతకంతకు తేజరిల్లేటువంటి యథార్థ మార్గాన్ని తాను నడవలేదు. మోసకరమైనటువంటి మార్గాన్ని నడిచాడు. ఆయనను వెంబడించాడు, ఆయనతో కలిసి ఉన్నాడు. కానీ తన ఆలోచన ఎలాంటి ఆలోచన అనగా లోకమునకు, లోక సంబంధితమైనటువంటి వ్యక్తులకు పనిచేసేటువంటి వ్యక్తిగా తాను మిగిలిపోయాడు. కాబట్టి యూదా ఇస్కరియోతు ఆలోచన చేస్తుంటున్నాడు, ఈయనను అప్పగించాలి. ఈయనను అప్పగించి నాకేమొస్తుంది అంటే 30 వెండి నాణ్యాలు తోడు. ఇలాగ మనుషులు నమ్ముకునేవాడిని కూడా ఆయన ప్రేమిస్తుంటున్నాడు. మనుషులు నమ్ముకునేవాడిని కూడా ప్రేమిస్తున్నాడు. మనం కూడా చూస్తుంటాం, మనుషులు మనతోనే ఉంటారు, మనల్ని మోసం చేస్తుంటారు. వాడి పాదాలు కంటినటువంటి ధూళి అది. వాడి పాదాలు కంటినటువంటి ధూళి అది. వాడి పాద ధూళి మనము దులిపివేయబడాలి. అది దేని చేత అంటే ప్రేమ చేత మాత్రమే. అందుకే మనతో ఉంటారు, మనకు వెన్నుపోటు పొడుస్తారు. మనతోనే ఉంటారు, మనల్ని మోసం చేస్తారు. మనతోనే ఉంటారు, మనకు నాశనకరమైన పరిస్థితులు కల్పిస్తుంటారు. ఇటువంటి పాదధూళి కలిగినటువంటి సమాజాన్ని తాను చూస్తున్నప్పుడు ఈ ప్రజలు మరణానికి గురవుతుంటున్నారు. అయ్యో, ఈ ప్రజలు మరణానికి గురవుతుంటున్నారు. ఈ మరణకరమైనటువంటి పరిస్థితులను ఎలాగ తెచ్చుకుంటున్నారు? వేషము వేసుకుని వస్తుంటున్నారు యరొబాము భార్య వలె. మరణించటానిక ఆయన భూమి మీదకి వచ్చింది? మనల్ని తిరిగి మరణకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మార్చటానికా? కాదు కదా. తానుండు స్థలములో మనము కూడా ఉండులాగన మనందరి కోసం ఆయన ఏం చేసంటే విమోచన క్రయధనం చెల్లించడానిక ఆయన ఈ లోకములోనికి మన కోసము, మనందరి కోసం ఆయన దిగి వచ్చి ఆయన ఏం చేశారంటే ఇదిగో ఇటువంటి మనుషులను అమ్ముకునేటువంటి అపవిత్ర సంబంధితమైన నడవడిక కలిగినటువంటి వ్యక్తి యొక్క పాదాలు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన కడగటము ప్రారంభం చేశాడు. కడుగుతున్నాడు అని అంటే ఆ వ్యక్తిని ఎంతగా ప్రేమించాడు. ఈ దినాన మనుషులకు మనిషి కాలు తగిలితేనే ఏమొస్తుంది? కోపం వస్తుంది. మనుషుల్లో దైవత్వాన్ని చూడవలసిన మనుషులు వెంటనే ఇదిగో ఎవరైనా మనకు కాలు తగిలిందంటే కొంచెం దైవ భయం కలిగిన వాళ్ళు ఏం చేస్తాం? మనుషుల్లో దైవ రూపాన్ని చూడగలుగుతుంటాం, మనుషుల్లో దైవత్వాన్ని చూస్తుంటాం. వెంటనే ఏం చేస్తాం? కాలు తగలగానే ఏం చెప్తాం? సారీ కాదు లేదా? ఉందా లేదా? మనుషుల్లో దైవత్వం. మనుషులు అందుకే నిన్ను వల్ల నీ పొరుగు వారిని నువ్వు అతనిలో దేవుణ్ణి చూడగలుగుతుంటే నువ్వు సారీ చెప్పడం కాదు. నువ్వు ఎప్పుడైతే కాలు తగిలిందో వెంటనే రెండో వాడు ఏం చేస్తా అంటే ఈ మనుషులకు పాదధూళి అంటిందే అహంభావము, అవిశ్వాసము, తిరుగుబాటము, మనుషులను ప్రేమించలేనటువంటి వేషం వేసుకున్నటువంటి మనుషుల్లో ఏమొస్తుందంటే కోపం వచ్చింది. కళ్ళు కనపడటం లేదా? వీడు ఎటువంటి నడవడిక నడిచినా, ఎటువంటి నడవడికతో ఆ వ్యక్తి ముందుకు కొనసాగుతున్న దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? అతడి పాదాలు కంటినటువంటి ఆ ధూళిని ఇప్పుడు కడిగి వేయాలి. ఆ పాద ధూళిని నువ్వు అలాగే కలిగి ఉంటే నీ జీవితంలో ఎటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కానీ, ఆర్దనకరమైనటువంటి పరిస్థితులు కానీ ఏమాత్రం కూడా రావటం లేదు. మరలా ఆయనతోనే ఉన్నటువంటి వ్యక్తులకు పాదధూళి తిరిగింది. అబద్ధం ఆడేటువంటి వ్యక్తి వెంబడే ఉండటం ప్రారంభమైంది. ఈ అబద్ధం అనేటువంటి పాదధూళి అతని కాటుకు అందింది. పేతురు మాట్లాడుతుంటాడు, అయ్యా మనిషి ముందు మనిషి మాటలు మాట్లాడేశాడు, నీ కోసం నేను చావటానికైనా
సిద్ధమే. ఇలాంటి వాళ్ళు కూడా మనకు కనపడుతూ ఉంటారు. ఈ పాద ధూళి కలిగినటువంటి వాళ్ళు ఎక్కడ గొడుగు అక్కడే. ఈ ఎండకు ఆ గొడుగు. కాబట్టి ఈ గొడుగు అనేటువంటి ధూళి కడగబడాలి ఇప్పుడు ఇది నాన్న. ఈ పాద ధూళి తొడగబడాలి. ఎందువల్లంటే ఈ వేషంతో దేవుని దగ్గర రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే వేషలైనా దేవుని రాజ్యంలో చేరతారు కానీ ఈ వేషధారులు ఈ వేషం తీసేయి. ఈ వేషం తీసేయి. కాబట్టి ఈ వేషము తీసివేయబడటానికై పేతురు తనతో ఉన్నప్పుడు పలికినటువంటి మాటలను ఆయన జ్ఞాపకం తెసు, అయ్యో ప్రభువా నేను చావటానికైనా సిద్ధంగా ఉంటాను అని పలికినటువంటి వ్యక్తి ఆయన గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈయనెవడో నాకు తెలియదు అని ఈ అపవిత్ర సంబంధితమైనటువంటి ఎన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంది. మోసం చేయడానికి ఎంతో సమయం పట్టదండి. కానీ వీళ్ళు తెలివిగల మోసగాళ్ళు సంవత్సరాలు వెంబడుండి చాలా చాకచక్యంగా అప్పచెప్పేటువంటి ప్రవర్తన కలిగినటువంటి ఆలోచన. ఎప్పుడైతే ఈ మోసపూరితమైనటువంటి ప్రవర్తన మనుషులు ఎప్పుడైతే కలిగి ఉన్నాడో, ఈ పేతురు ఎప్పుడైతే కలిగి ఉన్నాడో అతని పాద ధూళి కడిగి వేయటానికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, సిద్ధపాటు చేస్తున్నాడు. అయ్యా అందుకే అతను అంతా కూడా, అయ్యా నువ్వు కడుక్కోపోతే యువకుడు కాదు, అయ్యా నన్ను మొత్తం కడుగు అని అంటాడు. అయ్యా మీరు నన్ను మొత్తం స్నానం చేయించండి. లేదు, ఈ లోకములో తిరిగి వచ్చినటువంటి నీవు స్నానం చేసే నువ్వు బయటకు వెళ్తావు. తిరిగి వచ్చినటువంటి నీవు నీ పాదాలు కడుక్కోవాలి. ఎందుకో తెలుసా, బాప్తిసం అనేటువంటి వరప్రసాదాన్ని స్వీకరించినటువంటి నీవు ఈ లోకములో ప్రతిదాన్ని చూసినప్పుడు ప్రేరేపించబడుతుంటావు. నీ పాద ధూళి అంటుతూ ఉంటుంది. వాడిలా జీవించాలి, వాడిలా మాట్లాడాలి, వాళ్ళ బ్రతకాలి. నువ్వు బాప్తిసం తీసుకున్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోతూ ఉంటావు. ఎప్పుడైతే నీవు తిరిగి నీ ఇంటికి వస్తుంటావో ఆ ప్రేరేపిత గుణాన్ని నువ్వేం చేయాలంటే తప్పకుండా నువ్వు కడుక్కోవాలి. అందుకే ఇంటికి అతిథి వచ్చినప్పుడు ఏం చేస్తాం, కాళ్ళకు అంటినటువంటి మట్టి బయట తొలగిపోవాలి. ఈ ప్రభావ ఆలోచనతో ఏ ఇంట్లోనికి రాకూడదు. రాగానే ఎందుకు మనిషికి నీళ్ళు పోతే చాలా పెద్ద గొడవలు జరుగుతాయి. కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. కాబట్టి నీ పాదములకు అంటబడినటువంటి ఆ ధూళి తొలగించబడాలి. ఆ ధూళి తొలగించబడుతున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే పవిత్రపరచబడినటువంటి అనుభవంలోనికి మార్చబడుతుంటావు. అందుకే అయ్యా నన్ను నిలువెల్లా కడుగంటే, లేదు ఒకసారి నువ్వు స్నానం చేసావు కదా అవసరం లేదు. ఇప్పుడు నీ పాదాలు నిన్ను కడగకపోతే, ఈ పాదాలు కడిగినటువంటి అనుభవంలోనికి నువ్వు మార్చబడకపోతే దైవ చిత్తం అనేటువంటిది ఏమాత్రం కూడా నీలో నెరవేర్చబడదు. కాబట్టి వెంటనే ప్రభువా అంగీకరించబడటం ప్రారంభమైంది. ఈ క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే తన శిష్యుల ప్రతి మనోగతము, నాటి శిష్యుల మనోగతం ఏమైందో నేటి విశ్వాసులుగా 38 దినాల నుంచి నడిపించబడినటువంటి మనందరి మనోగతం కూడా అదే. మనము కూడా అటువంటి శిష్యుల లక్షణాన్ని కలిగి ఉంటున్నాం. ఆయనను వెంబడించినటువంటి పేతురు వలె, ఇస్కరియోతు యోధా వలె, లేకపోతే ప్రభా వాళ్ళిద్దరే కదా, మేమేమి లేదంటే మాలో మేం గొప్ప అంటే మేం గొప్ప. ఇది మనలో అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు వ్యాపించి ఉంది. మేం గొప్ప అంటే మేం గొప్ప. ఈ పాద ధూళి తొలగించబడాలి అని అంటే దైవ చిత్తములోనికి నడిపించబడినటువంటి వారుగా మనం మార్చబడుతూ ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఇప్పుడు మీలో అందరూ పవిత్రులుగా నడిపించబడుతూ ఉండాలి అని అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకుని మరలా కూర్చుని ఏం చేస్తాడంటే వారి పాదాలు తొడవడము ప్రారంభం చేస్తున్నాడు. నేను మీకు చేసినట్లే మీరు కూడా చేయాలి, ఇతరులకు మీరు చేయండి. ఇతరులకు మనం చేయటం ఏంటి, మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ఇతరులను నువ్వు ఎప్పుడైతే ప్రేమించగలుగుతుంటావో లోపాన్ని చూడదు, వాడి పాదాలు కడిగేటువంటి ప్రయత్నాన్ని మీరు చేయండి. మీరు ఎందుకు తువాలతో ఆయన వంగి ఎందుకు మరలా తన శిష్యుల యొక్క పాదాలు తాను కడుగుతూ ఉంటున్నాడు అని అంటే వారిని తుడుస్తున్నాడంటే ఇదిగో పవిత్ర వస్త్రాలు నీకు సమీపముగా ఉన్నాయి. కాబట్టి బాధ్యత కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా దినాన చేయవలసింది ఏంటంటే మీరు ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి లోపాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళటం కాదు. క్రీస్తు ప్రభుల వారు ఎంతగా ప్రేమించంటే అప్పగించడానికి సిద్ధంగా ఉన్నా, మోసం చేయడానికి సిద్ధంగా ఉంటున్నా ఆయన వంగి ఒక మనిషికి వంగడానికి ఇష్టపడ్డాం. అందుకే మన పాదాల్లో అహంభావం ఉంటుందంట. మన పాదాల్లో ఏముంటుంది, అహంభావం. అందుకే నెట్టుకుంటా వెళ్ళిపోతుంటాం, తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ప్రేమ కనిపించటం లేదు. ప్రేమపూర్వకమైనటువంటి స్థితి ఎక్కడ కూడా కనిపించటం లేదు. ప్రేమపూర్వకమైనటువంటి ప్రణాళిక మనము కలిగి ఉండాలని ఆయన మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే పాపమును మీరు ఒప్పుకోతే ఆ ప్రభువు మన పాదములు కడిగి మనలను విమోచించినటువంటి పరిపూర్ణ స్థితిని మనం జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే 3:13 అని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. ఎవడైనను తనకు హాని చేసినని
ఒకడినొకడు అనుకొని నీ ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించండి, ప్రభువు మిమ్మల్ని క్షమించలాగన మీరును క్షమించండి అని అంటున్నాడు కదా. మీకు ఎవడైనా అపరాధం చేస్తే మీరేం చేయాలి? వారిని మీరు క్షమించండి. ఎందుకు? మీరు ఆయన యందు నిలిచి ఉన్నవారు కాబట్టి, నిలిచి ఉన్నారు కాబట్టి. ఎంతగా మోసకరమైన అపవిత్రకరమైనటువంటి పరిస్థితులు సమాజం అంతా కూడా ఏర్పాటు చేసిన, లోకమంతా కూడా ఆయనను ద్వేషించిన, ఆయన మీద నిందలు వేసిన, ఉమ్ము వేసిన, కఠిన పరిస్థితులు కలుగజేసిన ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తూనే ఉన్నాడు. ఆయనలా శుద్ధీకరించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మళ్ళీ ఇంకా ఆయన మళ్ళీ పాదాలు కన్నటువంటి ధూళి ఏమైందో అది నువ్వు చాలా జాగ్రత్తగా గమనించగలుగుతున్నావు. ఎందుకంటే నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో నీకే తెలుసు, నీ పాదాలకే తెలుసు. నీ పాదాలకు తెలవబడినటువంటి మార్గాన్ని నువ్వు నడవలేదు. నీకు ఇష్టానుసారమైనటువంటి నడవడికను నువ్వు నడిచి నువ్వు ముందుకు కొనసాగావు. నువ్వు ముందుకు కొనసాగినప్పుడు ఇప్పుడు నువ్వు ఒప్పుకోవాలి, ప్రభువా నా పాదాలు కడిగితే నేను ఇప్పుడు యోగ్యునవుతాను. ఎందుకంటే ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఆయన ఎందుకు నిలిచి ఉన్నావు, కొన్ని బలహీన సమయములందు నీవు వెళ్ళిపోయావేమో, బహుశా దూరంగా వెళ్ళిపోవచ్చు మనుషులను చూసి. ఆ బలహీన సమయాల్లోనే దేవుడు నీతో మాట్లాడుతూ మరలా నిన్ను పిలుస్తుంటున్నాడు. ఎందువల్లంటే ఆయన మనపై చూపించినటువంటి అపారమైన ప్రేమ. అందుకే దీన్ని మండి వారము, ఆదేశానుసారము. ఏంటి ఆదేశానము? మీరు ఒకళ్ళ పాదాలు కడిగినంత పని ఏంటంటే మీరు ఇతరులను మీరు ప్రేమించండి. వేషము వేసుకుని వస్తే దైవచనాంగమా దేవుడు చూస్తాడండి. దేవుడు మనకు మీ ఉద్యోగాల్లో, మీ పనుల్లో, మీ వ్యాపారాల్లో, మీ కుటుంబ సంరక్షణలో దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు నీ భార్యతో నువ్వు వేషం వేసుకుని పంపించొద్దు, నీ యజమానితో వేషం వేసుకుని రావద్దు. అదేమవుతుందో తెలుసా? నీ బిడ్డలకు మరణకరమైన నీ అడుగు దీవెనగా మారాలి. కానీ అందుకే యెహోవాను ఆశీర్వదించబడిన వాడా లోపలికి. మీరు దైవ జనాంగం అండి, దేవుని బిడలండి. మనం అందరం మీరు వేస్తూ ఉంటే మిమ్మల్ని పిలవాలి, కానీ అయ్యో వాడు వస్తే సమస్య వస్తుంది, శోధన వచ్చింది అనేటువంటిది కాదు. అందుకే నువ్వు గుర్తెరుగుతూ ఈ ప్రేమించేటువంటి గుణము, ఈ ప్రేమించేటువంటి వారము ఎలాగా ఆయన వంగి తువాలుతో తుడిచాడు. ఎందుకో ఆయన తువాలుతో ఎందుకు తుడిచాడు అని అంటే మరలా అపవిత్రపరచబడితే క్రీస్తు ఉన్నాడు నిన్ను పవిత్రపరచడానికి. ఎందుకంటే మారుతున్న క్రైస్తవుడే నేటి విశ్వాసులు. పరిపూర్ణంగా మనము మార్పు చెందాలంటే మనం ఆయనలో అంటుకట్టబడుతుంటాం. అందుకే తన పాపమును ఒప్పుకున్నటువంటి పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి మౌనంగా మాట్లాడకుండా ఆయన ఏం చేసింది? అత్తరుతో అభిషేకించి తన కన్నీటితో ఏం చేసింది? ఆయన పాదాలు వ్యక్తిగతంగా ఒప్పుకుంది. ఇది నాన్న మీ పాపాలను మీరు వ్యక్తిగతంగా ఒప్పుకుంటూ ప్రేమించేటువంటి మరో ప్రపంచాన్ని నిర్మించాలి. కోపము లేనటువంటిది, శోధన లేనటువంటిది, ద్వేషం లేనటువంటి మీ కుటుంబాన్ని నిర్మించండి. మీరు దేవుని బిడ్డలు కాబట్టి, ఆ ప్రభు మీ పాదాలు కడిగాడు కాబట్టి, ఆయన రక్తంలో మీ పాపాలన్నీ కూడా కడగబడినాయి కాబట్టి, మీ పాపాలన్నీ కడగబడినాయి కాబట్టి ఆయనను మనం ఆచరిస్తున్నాం. మీ కుటుంబాలను మీరు ప్రేమించండి, మీ బిడ్డలను ప్రేమించండి, సమాజాన్ని ప్రేమించండి. మీరు ఒక్కొక్కడు క్షమిస్తూ దేవునికి అప్పచెప్పండి. ప్రభువా ఆ బిడ్డ బలహీనత ఏందో అతన్ని మీరు బలపరచండి. ఆ బలహీనత తీసివేసి ఏ బలహీనతలో ఉన్నాడో ఆ బలహీనతలో నుంచి మనం ఆయన కృపను మనం జ్ఞాపకం తెచ్చు. అందుకే ప్రేమామృత వాక్కులు వచ్చి ఆదరించేటువంటి మన ప్రభువు ఈ దినాన మనతో ఉండి ఈ పరిశుద్ధమైనటువంటి వారమును, మండి వారమును, పరిశుద్ధ గురువారమును హృదయాంతరంగ వారంగా మీరు ఆచరించండి. హృదయాంతరంగా మనం ఆచరించగలిగితే మిమ్మల్ని బాధ పెట్టిన వారి పాదధూళి ఏదేందో వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి. తన వల్లే మార్చడి వారి కొరకు ఆయన ఎలాగ ప్రార్థన చేశాడో మీరు దినాన మీరు ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఈ దినాన మీరు ప్రార్థన చేయగలుగుతుంటే ఆ ప్రభువు క్షమించేటువంటి గుణం కలిగినటువంటి మిమ్ములను మనలను తన రాజ్యానికి చేర్చుకోబోతుంటున్నాడు. అందుకే ప్రేమామృత వాక్. అందుకే ఆయన ఎవరిని తిట్లా, పేతురుని తిట్లా, యేసుక్రీస్తుని తిట్లా, శిష్యుల్నే తిట్టకుండా దాసుడిగా తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపు స్వభావం ఈ సమయంలో మీరు ప్రారంభం చేస్తే దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఆయన మాట మీరు వినినప్పుడు ప్రేమామృత వాక్కులచే ఆదరించేడి ప్రభువు సమయమున
బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసేది. వేదన సమయమున బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసేది. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపి నాకై విజ్ఞాపన చేసేది వాణి వినబడుచున్నది. పాపి నాకై విజ్ఞాపన చేసేది వాణి వినబడుచున్నది. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు అన్న మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. Thank you.